హలో హాయ్ అండి, నమస్తే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సివికే క్యాబ్ బ్లాగ్స్. మీ వినోద్ కుమార్. ఈరోజు వచ్చేసి బుధవారం అండి. బుధవారం 6:47 అవుతుంది, అప్రాక్సిమేట్లీ 7 o'clock అనుకోండి. డ్యూటీ స్టార్ట్ చేసాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆర్డర్స్ ఇంకా ఆర్డర్ అది యాక్సెప్ట్ చేయలేదు. ఈరోజు అమావాస్య వేరే ఉంది. చూద్దామండి ఈరోజు ఎర్నింగ్స్ ఎంత అవుతాయి అనేసి. వీడియోస్ అనేది చాలా గ్యాప్ వస్తున్నాయని, ఎందుకంటే మనకి ఎక్కువగా పర్సనల్ రైడ్సే చిక్కుతున్నాయి. ఫోన్ చేసి కస్టమర్స్ పిలుస్తున్నారు. ఈరోజు వచ్చేసి బుధవారం 7 o'clock అవుతుంది టైము. చూద్దాం ఈరోజు అన్నా మనము సిటీ రైడ్స్ చేసి మనము టార్గెట్ ఎంతవరకు చేయగలం అనేది చూద్దాము. ఆల్మోస్ట్ సిటీ రైడ్స్ మనము 1 week అయింది కరెక్ట్గా చేసి. ఓకే, ఈరోజు అయితే మన డ్యూటీని అయితే స్టార్ట్ చేసేస్తాము. చూద్దాం ఫస్ట్ ఆర్డర్ ఎక్కడికి పడుతుంది అనేసి. ముందుగా మనం టీ అయితే తాగేసి చూద్దాము. టీ తాగేసి వచ్చాక మనము డ్యూటీ అనేది స్టార్ట్ చేస్తాము. 10 kilometers, 31 minutes, 15 kilometers. పికప్ వచ్చేసి 10 minutes, 5 kilometers. టోటల్ 20 kilometersకి కానీ మనం 256 rupees ఇస్తున్నాడు. మనం పోతామా పోనే. ఓకేనండి, మనకి ఫస్ట్ ఆర్డర్ అయితే పడిపోయింది. అట్టూరు లేఅవుట్ నుంచి ఆడుగుడికి 400 rupees చూపించింది ర్యాపిడో నుంచి. మనం వెళ్ళి కస్టమర్ని పికప్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ డ్రాప్ వచ్చేసి నిమాన్స్ దగ్గర ఉన్న క్యాన్సర్ హాస్పిటల్ కానీ డ్రాప్ అయిపోయింది. 1 hour తీసుకుంది. 400 rupees అయితే కలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఎయిర్పోర్ట్కి అయితే ఆర్డర్స్ పడుతున్నాయని ఇక్కడ నుంచి 600 rupees చూపిస్తున్నాడు 40 kilometersకి. సో యాక్సెప్ట్ చేయలేదు. నెక్స్ట్ వేరే ఆర్డర్స్ ఏమైనా పడితే చూద్దామండి. ఓకేనండి, మనకి సెకండ్ ఆర్డర్ వచ్చేసి శాంతినగర్ బస్ స్టాప్ నుంచి కనక్పూర్ రోడ్డుకి పడిందండి. జైన్ కాలేజ్కి ఆల్మోస్ట్ 1000 rupees అయితే చూపించింది. కస్టమర్ పికప్కి అయితే వెళ్తున్నాం. ఓకేనండి, మనకైతే ఇంటర్సిటీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటర్సిటీకి వచ్చేసి 1166 rupees అయితే కలెక్ట్ చేసాము. 100 rupees ఎక్స్ట్రా ఇచ్చాడు. టోటల్ 1378 rupees అయితే కలెక్ట్ చేయడం జరిగింది కస్టమర్ నుంచి. ఇంకొక ఇంటర్సిటీ అయితే పడింది కనక్పూర్ రోడ్ నుంచి. ఓకేనండి, మన థర్డ్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంటర్సిటీ. ఇది వచ్చేసి కనక్పూర్ తర్వాత 30 kilometers తర్వాత వస్తుందండి. ప్రెసెంట్ అయితే డ్రాప్ అయిపోయింది. 1444 rupees సంథింగ్ అయితే పేమెంట్ అయింది. మనకి టోల్ ఎక్స్ట్రా ఉంది. మనం ఇక్కడ నుంచి అయితే 20 kilometers ఎంటీగా పోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం విలేజ్ ఏరియా ఇది. సో ఒక 20 kilometers అంతవరకు వెళ్తే మనకి కనక్పూర ప్లస్ అదేదో మండలం ఉంది, అక్కడ దాకా మనకి ఆర్డర్స్ పడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వెయిట్ చేసినా కూడా ఆర్డర్స్ పడవచ్చు. కాకపోతే మనకి బెంగళూరులో ఒక వ్యక్తి మన కోసం వెయిట్ చేస్తున్నాడు. అర్జెంట్ వర్క్ ఉంది. సో దానికోసం అనేసి మనము తొందరగా వెళ్ళాలి అనేసి ఎంట్రీకి అయితే వెళ్తున్నాను. ఆర్డర్ పడితే ఓకే, పడకుండా కూడా మనము ఖాళీగైనా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా మన ఎర్నింగ్స్ వచ్చేసి ఒక 3000 అయితే అయ్యాయి. ఓకేనండి, కనకపురం నుంచి అయితే మనం ఎంటీకి అయితే వచ్చేసాము. బనశంకర్ దగ్గరకు వచ్చాక ఊబర్ నుంచి అయితే ఆర్డర్ పడింది. కరెక్ట్ అక్కడ వేయక కస్టమర్ అనేది క్యాన్సిల్ చేశాను ఆర్డర్. సో కస్టమర్ని క్వశ్చన్ చేశాను. సో లేట్ చూపించిందని క్యాన్సిల్ చేశాను అని అన్నాడు. సరే అయితే ఇప్పుడు వచ్చాను కదా అంటే సరే డ్రాప్ చేయన్నాడు. మెజెస్టిక్ అయితే డ్రాప్ చేశాను. 500 rupees అయితే ఇచ్చాడు. ఆమెట మనము 1 hour అయితే వేస్ట్ అయింది తినడానికి అంతాను. తర్వాత ఇప్పుడైతే మనకి వైట్ ఫీల్డ్కి అయితే 800 rupees చూపించింది. 2 hour జర్నీ, 23 kilometers సంథింగ్. కాకపోతే టైం ఎక్కువ కాబట్టి ప్రైమ్ ప్లస్ నుంచి మనకి ఆర్డర్ పడింది 800 సంథింగ్. కస్టమర్ పికప్కి అయితే వెళ్తున్నాను. ఓకేనండి, మనకి మెజెస్టిక్ నుంచి వైట్ ఫీల్డ్కి అయితే డ్రాప్ అయిపోయింది. 829 rupees అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 2 hours అయితే జర్నీ పట్టింది. ఇక నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. టైం వచ్చేసి 7:53.
ఇప్పటికి వచ్చేసి మన ఎర్నింగ్స్ 3000, 3500 ప్లస్ 800, 4300 అయితే మన ఎర్నింగ్స్ అయినాయి. కుదిరితే ఈరోజు నైట్ కూడా చేయాలనుకుంటాను, ఎందుకంటే రేపు కర్ణాటక బంద్ ఉంది, అందువలన రేపు డ్యూటీ చేయడానికి కుదరదు. సో ఈరోజు నైట్ కూడా వచ్చేసి 24 అవర్స్ డ్యూటీ చేసి ఎంత ఎర్నింగ్స్ అయితే అయినా చూస్తాం. ఓకే అండి, మనకి మారదల్ నుంచి బ్రోక్ఫీల్డ్కి వచ్చేసి 250 రూపీస్ అయితే ఛార్జ్ అయింది. ర్యాపిడో నుంచి 25 మినిట్స్ అయితే టైం తీసుకుందండి. ఓకేనండి, మనకైతే 2 ఆర్డర్లు పడినాయి. ఒకటి వచ్చేసి ఓలా నుంచి రాజరాజేశ్వరి నగర్ 912 రూపీస్ సంథింగ్ చూపించింది. ఇంకోటి వచ్చేసి ఊబర్ నుంచి భారత్ సిటీ నికో హోమ్స్, అది వచ్చేసి మన యలంక సైడే, అది వచ్చి 500 రూపీస్ చూపించింది. కాకపోతే మనకి అక్కడ నుంచి ఇంకా వేరే ఆర్డర్స్ సిటీలోకి రావడానికి ఇష్టం ఉండేలే, దానివల్ల నేనైతే ఓలా ఆర్డర్కి అయితే పోతున్నాను. రాజరాజేశ్వరి నగర్కి 900 రూపీస్ అయితే చూపించింది. చూద్దామండి ఎంత టైం తీసుకుంటుంది, ఎన్ని కిలోమీటర్లు. ఇప్పుడు కస్టమర్ పికప్కి అయితే వెళ్తున్నాను. ఓకేనండి, మనకి బ్రోక్విల్ నుంచి ఆర్ఆర్ నగర్కి అయితే డ్రాప్ అయిపోయింది. రాజరాజేశ్వరి నగర్కి ఓలా నుంచి 960 రూపీస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. 1 అవర్ 30 మినిట్స్ అయితే టైం తీసుకుంది ఆల్మోస్ట్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 10:40 అయితే టైం అవుతుంది. ఆర్ఆర్ నగర్ నుంచి మనకి బీటీఎం లేఅవుట్కి అయితే ఆర్డర్ పడింది 300 రూపీస్ ఓలా నుంచి. సో కస్టమర్ పికప్కి అయితే వెళ్తున్నాను. సిఎన్జి ఇప్పుడే ఫిల్ చేయించాను. 620 రూపీస్ అయితే సిఎన్జి ఫిల్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కస్టమర్ పికప్కి అయితే వెళ్తున్నాను. మనకు బీటీఎం నుంచి బెనిస్టిక్ అయితే పడింది 250 రూపీస్. స్మాల్ ఆర్డర్స్ అన్ని కూడా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే నైట్ టైంలో లాంగ్ ఆర్డర్స్ అనేది తక్కువ. లాంగ్ ఆర్డర్స్ పడినా కూడా మనకు నిద్ర వచ్చేస్తుంది. సో షార్ట్ వీడియోస్ ఎక్కువ చేసుకుంటే ఎర్నింగ్స్ బాగుంటాయి. ప్లస్ షార్ట్ ఆర్డర్స్ కూడా మనకి తక్కువ టైంలోనే ఎర్నింగ్స్ అనేది వస్తాయి. సో కస్టమర్ పికప్కి అయితే వచ్చేసాను. ప్రజెంట్ నైట్ వచ్చేసి 12:38 అవుతుంది. నగరం వచ్చి నిద్రపోతున్న వేళ చూసుకోవచ్చు ట్రాఫిక్ ఏ మట్టుకు ఉంది అనేసి. ఆల్మోస్ట్ 1 o'clock అవుతుంది. ట్రాఫిక్ అయితే 2% ఉంది. అయితేనో రోడ్స్ అనేవి చాలా మటుకు ఖాళీగానే ఉన్నాయి. నైట్ టైం డ్యూటీ చేస్తే ఇది ఒకటి బెనిఫిట్ ఉంటుంది, ట్రాఫిక్ ఉండదు. ఆడుతూ పాడుతూ డ్యూటీ చేసుకోవచ్చు. తక్కువ టార్గెట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ నైట్ డ్యూటీ చేసుకోవడం చాలా మటుకు మంచిది. మైలేజ్ బాగా వస్తుంది కారు, దాంతోపాటు మనకి స్ట్రెస్ కూడా చాలా మటుకు తక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి జేసీ రోడ్డు. డే టైంలో అయితే మనకి ఇసుక వేస్తే రాలినంత ట్రాఫిక్ అయితే ఉంటుంది. నైట్ టైం చూడండి, ఖాళీ అంటే ఖాళీ. కూల్ క్లైమేట్లో ఆటో ఎలా పోతున్నాడు, సిగ్నల్ పడింది. డ్యూటీ చేయడానికి కూడా ఒక మజా అనేది ఉంటుంది ఈ టైంలో. లెట్స్ గో. మళ్ళీ మన మెజెస్టిక్ నుంచి బయలుదేరి పడింది అంటే బండారగట్ట రోడ్ అండి. 250 సంథింగ్ అయితే ఓలా నుంచి పడింది. సో కస్టమర్ పికప్కి అయితే వెళ్తున్నాను. మెజెస్టిక్ లో కూడా క్లైమేట్ చాలా కూల్ గా ఉంది. కస్టమర్స్ అయితే హెవీగా అండి. మరొక స్మాల్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. కనక్పుర రోడ్డు బీటీఎం నుంచి కనక్పుర రోడ్డుకి వచ్చాను. 220 రూపీస్, 25 మినిట్స్, 12 కిలోమీటర్స్. టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. చూద్దామండి, ఏదైనా ఆర్డర్ పడితే కంటిన్యూ చేద్దాం. అంతవరకు రెస్ట్ అయితే తీసుకుందాం కాసేపు.
హలో అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు వచ్చేసి ఒక ఆర్డర్ పడిందండి. మీకు ర్యాపిడో నుంచి అయితే ఆర్డర్ పడింది. టైం వచ్చేసి 5:46. 2:30కి మనం రెస్ట్ అనేది తీసుకున్నాము. 2:30 నుంచి రెస్ట్ తీసుకునేసి ఇప్పుడు 5:30కి అయితే లేచాము. ర్యాపిడో నుంచి స్మాల్ ఆర్డర్. మార్నింగ్ కొంచెం ఆర్డర్స్ తక్కువ అన్న, ఈరోజు బంద్ ఉందనేసి. ఓకేనండి, కెంగేరి డ్రాప్ అయిపోయింది, మీన్స్ స్మాల్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. 188 రూపీస్ అయితే కలెక్ట్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఊబర్ నుంచి మనకి ఎయిర్పోర్ట్ పడిందండి. 690 రూపీస్, 40 కిలోమీటర్స్ ఏమి చూపించింది. సో ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఇప్పుడు కస్టమర్ పికప్ కోసం అని వెళ్తున్నాను. ఓకే, నేను ర్యాపిడ్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ర్యాపిడ్ ఆర్డర్కి 188 రూపీస్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కెంగేరి నుంచి మనకి ఎయిర్పోర్ట్కి అయితే పడింది 690 రూపీస్. కస్టమర్ పికప్ కోసం అని వెళ్తున్నాను. టైం వచ్చేసి 6:30 అవుతుంది. మేబీ ఇదే లాస్ట్ ఆర్డర్ కూడా అవ్వచ్చు. వెళ్ళి కస్టమర్ అయితే పికప్ చేసుకున్నాను ఫస్ట్. ఓకే, నేను ఎయిర్పోర్ట్ డ్రాప్ కంప్లీట్ అయిపోయింది. కెంగేరి నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చాము. టోటల్ బిల్లు 864 అయింది. కస్టమర్ వచ్చేసి 900 రూపీస్ పే చేశాడు. ఇప్పుడు మనకి ఇన్ డ్రైవ్ నుంచి మనకి ఒక ఆర్డర్ పడింది కనిసంద్ర సైడ్. సో దాన్ని పికప్ చేసుకునేసి అక్కడ డ్రాప్ చేసి మనం ఇంటికి అయితే వెళ్ళిపోదాము. ఓకేనండి, మనమైతే ఇంతటితో మనం డ్యూటీ అయితే ముగిస్తున్నాము. లాస్ట్ డ్రాప్ వచ్చేసి హెగ్డే నగర్ నుంచి ఎలాగ ఓల్డ్ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు అయితే వచ్చింది. ఎలాగో మనం హోమ్ లొకేషన్కి అయితే వచ్చేసాం అనేసి డ్యూటీ అయితే ముగిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 9:40 అవుతుంది. నిన్న అప్రాక్సిమేట్లీ 7 o'clock అయితే డ్యూటీ అయితే స్టార్ట్ చేసాం అనుకుంటాను. మా మిడిల్లో నైట్ వచ్చేసి 2:30కి అయితే డ్యూటీ ఎండ్ చేసాము. 2:30కి డ్యూటీ ఎండ్ చేసి మళ్ళీ 5:30కి డ్యూటీ స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 3 hours అయితే నైట్ రెస్ట్ తీసుకున్నాం, పడుకున్నాము. సో అది మైనస్ చేయగా మనము ఇప్పుడు 7 to 10 అనుకున్నా కూడా 3 hours యాడ్ అవుతుంది. సో మనము 24 hours పక్కా డ్యూటీ చేసినట్లు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. టోటల్ మనం 24 hours డ్యూటీకి గాను మనం ఎంత ఎర్నింగ్ చేస్తామనేది ఇప్పుడు ఒకసారి చూసుకుందాము. మనం ఊబర్లో కానీ చూసుకుంటే 4,781 ఓవరాల్ నిన్నటి నుంచి ఈ రోజుకి. ఇందులో మనకి ఈ వీక్లో ఈ 2 రోజులే కాబట్టి చేసింది. ఓవరాల్గా చూపించేదేనండి మనకి 4,781. ఇందులో మనము 500 రూపీస్ కస్టమర్ క్యాన్సిల్ చేశాక మనము బనశంకరి నుంచి మెజెస్టిక్ అయితే పిలుచుకొని వచ్చాము. అది 500 యాడ్ చేసుకుంటే 5,281. ఇక ఓలాలో చూసుకుంటే నిన్న వచ్చేసి 1,250, ఈరోజు వచ్చేసి 250 అండి. టోటల్ 1,500 రూపీస్ ఓలాలో ఎర్నింగ్స్ అయినాయి. ఆ స్క్రీన్ షాట్స్ కూడా మీకు పెట్టాను. టోటల్ వచ్చేసి 6,781 అయితే మన ఎర్నింగ్స్ ఓలా ఊబర్. ఇక ర్యాపిడో విషయానికి వస్తే 1,071, 7,781. ఇక ఇన్ డ్రైవ్కి వచ్చాక 500 రూపీస్, 8,281. మన టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఈరోజు 24 hours గాను 8,281 అయితే మన ఎర్నింగ్స్ అయినాయండి. ఓకేనండి, మనం ఇంతటితో వీడియో ముగిస్తున్నాం. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై, హ్యావ్ ఎ నైస్ డే.